ఒక ఎమ్మెల్సీ వచ్చి క్యాంపెయినింగ్కి వెళ్తే అక్కడ సెన్సిటివ్నెస్ ఉన్న ఊరిలో పోలీస్ పికెటింగ్ ఉండి ఊరు ముందు ఊరిలోకి 10 వెహికల్స్ వెళ్తుంటే 10 వాహనాల్లో వచ్చి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళు ప్రివెంట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన వరకు ఆపడానికి పోయి వాళ్ళే ప్రోత్సహించి వాళ్ళ మీద దాడి చేయమని కర్రల కత్తులతో వస్తే దాడి చేయమని వాళ్ళు సెలవు చేస్తే ఇంకెక్కడ ఉందండి? తిరిగి పైపించి వాళ్ళ మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే పెట్టి వాళ్ళని కస్టడీలో తీసుకుంటే ఇంకా నిజాయితీ ఎక్కడుంది? ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. అన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది మనుగడ ఎన్నాళ్ళు కూడా సాగదు అనుకుంటున్నారు వీళ్ళు. 5 సంవత్సరాలు మాకు హక్కు ఇచ్చారే ప్రజాస్వామ్యంలో ఒకసారి ఇస్తేని ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇప్పటికే వచ్చింది. అందుకే ఈ నాయకులు వెళ్ళమని చెప్పి ఆ పార్టీ ఇచ్చినా సరే ఎక్కడ ఊర్లో కనిపించట్లేదు. సరే అది వాళ్ళ పార్టీ విషయం. వెళ్తారా పోతారా భయం పడతారా ఇంట్లో దాక్కుంటారా అనేది వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేదు. అయినప్పటికి కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష వాగ్దానం నెరవేర్చే వరకు మేము అడుగుతూనే ఉంటాం. వాళ్ళని మెడబెట్టి మంచి అవన్నీ సక్రమంగా నిర్వర్తించే వరకు మేము దాని మీద పోరాటం చేస్తూ ఉంటాం, డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఆఖరిగా మిమ్మల్ని అందరినీ మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ని పోలీసు ఉన్నతాధికారుల్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలు సక్రమంగా జరపాలనుకున్న మీకు మనసులో ఉంటే, ఈ ప్రభుత్వాన్ని సరిదిద్దుతుంటే, మీ ఎలక్షన్ కమిషన్ సరిదిద్దుతుంటే, పోలీసులకు సరిదిద్దుతుంటే, ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగనియండి. అంతేగాని ఎన్నికల నిబంధనలు తొంగలో తొక్కి మా ఇష్టారాజ్యంగా చేస్తే అది ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. దాన్ని ఎవరూ కూడా క్షమించరు. మేము పూర్తిగా దీన్ని ఆక్షేపం తెలియజేస్తున్నాం. జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచన మార్చుకోవాలి, సక్రమంగా మరి వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం. సతీష్ రెడ్డి మాట్లాడుతూ నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు.